కాలు చెయ్యి తీసేయండి అయ్యా, కాలు చెయ్యి తీసేసి రోడ్డు మీద వేసేయండి అయ్యా. చేసిన పనికి జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. వాళ్ళ దగ్గరే మోసపోతారు, వాళ్ళకే వాల్యూ ఇస్తారు. వాళ్ళ కోసమే అమ్మాయిలు ప్రాణత్యాగాలు కూడా చేస్తారు. ఇటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి మన ఇండియన్ కంట్రీ. అటువంటి అమ్మాయిలే అదే బాయ్ ఫ్రెండ్ కోసం పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చంపుతున్నటువంటి మన ఇండియన్ కంట్రీ. అదే అమ్మాయిలు తల్లిదండ్రులని కూడా లెక్క చేయకుండా చంపుతున్నటువంటి మన ఇండియన్ మహిళలు. ఈ మహిళలను అందరినీ కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తే శిక్షలు అనేవి వేయడం చాలా ఈజీ. ఉరి తీస్తామని చెప్పారు సోనమ్ని ఉరి తీస్తే ఎంతసేపు, ఒక 5 నిమిషాల్లో గిలగలు కొట్టుకుంటుంది, ప్రాణం పోతుంది. అలా కాదు, ఆ అబ్బాయిని ఎక్కడికో నమ్మించి తీసుకెళ్ళింది, ఆ తల్లిదండ్రులను ఎక్కడికో నమ్మి పంపించారు. అటువంటి తల్లిదండ్రులకి కడుపు కోత గుండె కోత మిగిల్చింది ఆ సోనం. అటువంటి నమ్మి వెళ్ళిన భర్తని మోసం చేసి చంపింది ఆ సోనం. అటువంటి ఆడదానికి మళ్ళీ ఉరి శిక్షలు వేస్తారా? తప్పండి. కోర్టులో జడ్జి గారైనా చట్టాలైనా తప్పండి. కాలు చెయ్యి తీసేయండి అయ్యా, కాలు చెయ్యి తీసేసి రోడ్డు మీద వేసేయండి అయ్యా. చేసిన పనికి జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. జీడిమెట్లలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది అనమాట బాయ్ ఫ్రెండ్తో కలిసి. దీని మీద మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా బాధగా ఉందండి. అసలు కన్న తల్లిని చంపించిందంటే అసలు ఎనుకలేనంత ఘోరంగా ఉంది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అదే మాకు జరిగిన మీరైనా ఊహించుకోండి ఎలా ఉంటుందో. అసలు ఈ లోకంలో ఏమవుతుందా ఏందా అనేది అదే అసలు మృగాల కంటే మానవులే మృగాలు అవుతున్నట్టుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫోన్లు ఇచ్చి తప్పు చేసిండ్రండి. నేను అదే అనుకుంటున్నా, ఈ ఫోన్ల ద్వారానే అమ్మాయిలు చెడిపోతుండ్రు అని నేను అనుకుంటున్నా. సో మరి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోకపోతే రెండోసారి ఫోన్ చేసి మరి పిలిచి దాంతో కొట్టి చంపేయమని చెప్పిందంట. దాన్ని ఏ విధంగా? అసలు కన్న బిడ్డనేనండి అసలు మళ్ళీ ఫోన్ చేసి పిలిపించిందంటే అమ్మాయి. దీని వెనక ఎవరో కారణంగా ఉంటుందండి, లేకపోతే ఎందుకని మరి అంత చేసిద్ది. అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా సమర్థిస్తుంది, మా అబ్బాయి చేసింది కరెక్టే, నేను ఎప్పటికైనా వాడిని విడిపించుకొని తీసుకొస్తా అని చెప్పి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది నవ్వుతూ. అది కూడా అదే అసలు వాళ్ళకు ఏమన్నా ఆస్తి వాటి కోసమని ఇట్లా చేసింటండి పక్క ప్లాన్ తోటి. అయితే అసలు విషయం ఏంటంటే అసలు తల్లిని చంపేయడమే అసలు చరిత్రలో ఆ అమ్మాయి పేరు వచ్చినట్టుంది. మరి అమ్మాయిలు ఎందుకు ఎప్పుడో ఈ గాంజా తాగే వాళ్ళకు ఇలా చిల్లరగా తిరిగే వాళ్ళకి ఎందుకు పడతారు లవ్ చేయడం అని? వాళ్ళని కూడా అలానే బానిసత్వంగా చేస్తారు కదా, అందుకనే వాళ్ళలోకి పోతారు అనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముందండి, అసలు ఇప్పుడు పిల్లలు అసలు చెడిపోతున్నంటే ఫోన్ల వల్లనే. ఫస్ట్ లిమిట్స్లో ఉండాలి పిల్లలు అంటే. తల్లిదండ్రులు మంచిగా పెంచుతున్నారని చూసుకోవాలి. మా పిల్లలు ఏం చేస్తుండ్రా, బయట లోపల ఎలా ఉండరా అని. క్రమశిక్షణ ఉంటేనే కదండి వాళ్ళకు బుద్ధి జ్ఞానం అని ఉండేది. అది లేకుంటే ఇటనే క్రూరంగా తయారవుతారు ఎవరైనా.